త్రేతాయుగంలో రామయ్యగా ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి కలియుగ శ్రీనివాసుడు అడుగులు వేసిన ఆ అపురూప ఘట్టం ఇప్పుడు చూద్దాం. ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. శ్రీనివాసుడి మాటలు విని ఆశ్చర్యపోయిన వకుళామాత, నాయనా, ఆ పద్మావతి ఎవరు అని అడిగింది. అప్పుడు అమ్మా, పూర్వజన్మలో ఈమె పేరు వేదవతి. నేను రాముడిగా అవతరించినప్పుడు రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చాడు. అప్పుడు అగ్నిదేవుడు రావణుడిని మాయచేసి నిజమైన సీతమ్మను తన వద్ద దాచుకుని ఆమె రూపంలో ఉన్న వేదవతిని రావణుడికి అప్పగించాడు. లంకలో రావణుడి బందీగా ఉండి అశోకవనంలో అన్ని కష్టాలు అనుభవించింది ఈ వేదవతియే. రావణవధ అనంతరం అగ్నిప్రవేశం జరిగినప్పుడు అగ్నిదేవుడు నిజమైన సీతను నాకు అప్పగించి వేదవతిని తనతో తీసుకెళ్లాడు. ఆ సమయంలో సీతమ్మ నన్ను వేడుకుంది, స్వామీ, నాకోసం ఇన్ని కష్టాలు పడిన వేదవతిని మీరు వివాహం చేసుకోండి అని. కాని రామావతారంలో నేను ఏకపత్నీ వ్రతుడిని, అందుకే వేదవతికి ఒక వరమిచ్చాను. కలియుగంలో నేను వెంకటాద్రిపై వెలసినప్పుడు నువ్వు భూమిపై పద్మావతిగా జన్మిస్తావు. అప్పుడు నిన్ను తప్పక పెళ్లాడుతాను అని మాట ఇచ్చాను. అమ్మా, ఆనాడు రాముడిగా నేనిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే ఈనాడు శ్రీనివాసుడిగా వచ్చాను. ఆ వాగ్దానమే నేడు పద్మావతి రూపంలో నా ముంగిటకు వచ్చింది అని వివరించాడు. వేదవతి వృత్తాంతం విన్న వకుళామాత మనస్సు సంతోషంతో నిండిపోయింది. తన కొడుకు కోరిక తీర్చడం తన బాధ్యత అని గ్రహించింది. నాయనా, నేను ఆకాశరాజు వద్దకు వెళ్ళి నీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను అని మాట ఇస్తుంది. తరువాతి భాగంలో వకుళమాత రాయబారానికి ఎలా సిద్ధమయ్యిందో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.